హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ట్రేడింగ్ రీల్స్. అందరికీ నమస్తే. మండే మార్కెట్ ఎలా ఉండబోతుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నిఫ్టీ 50, ఇది డే చార్ట్ అనమాట. డే చార్ట్లో మనం చూసుకున్నట్టయితే మార్కెట్ చూడండి. ఫస్ట్ మొన్న ఫ్రైడే మార్కెట్ ఎలా ఉందో ఫస్ట్ చెక్ చేద్దాం. మనం అనుకున్నట్టుగా సెల్లింగ్ వచ్చింది, బయింగ్ కూడా వచ్చింది. మనం అనాలిసిస్ చేసుకున్న విధంగా మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ ఏమైందంటే గ్యాప్ డౌన్ అయిపోయింది. గ్యాప్ డౌన్ అయ్యి ఇక్కడ ఈ ఏరియాలోనే ఇది స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అనమాట. ఇక్కడ వరకు వచ్చింది మార్కెట్. ఏంటంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి మార్కెట్ అనేది యూటర్న్ అయిపోయింది. చూడండి, మనకు ఆపర్చునిటీ ఎక్కడ దొరికిందని మాకు ఇక్కడ దొరికింది. ఇది మేము తీసుకున్నాం. ఇది బ్రేక్ అయితే మేము బై చేద్దామని చెప్పేసి మేము అనుకున్నాం. ఇక్కడ దొరికింది, ఇక్కడ నుంచి బై చేసుకున్నాం. ఇంతవరకు మా టార్గెట్ అంతే, తక్కువ టార్గెట్ మాది. చూడండి, ఫుల్ బయింగ్ అనేది వచ్చింది. లాస్ట్లో ఏమైందంటే సెల్లర్స్ అనేవాళ్ళు వచ్చారనమాట, మార్కెట్లో ఎంటర్ అయిపోయారు. లాస్ట్లో ఈ రెసిస్టెన్స్ లైన్ అనేది బ్రేక్ అవ్వలేదు. పవర్ ఉన్నా సరే బ్రేక్ అవ్వలేకపోయింది. అంటే సెల్లర్స్ అనేది మ్యాక్సిమం యాక్టివ్లో ఉన్నారు ప్రజెంట్. ఈరోజు మార్కెట్ ఎలా ఉండబోతుందో చూద్దాం. మండే మార్కెట్ చూడండి, ఇది స్ట్రాంగ్, ఇది బుల్లిష్ క్యాండిల్, ఇది స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఇది. చూడండి, కాకపోతే ఎలా అయిందంటే మనకి మార్కెట్ ఇలా వచ్చి ఇలా వెళ్ళింది కదా, కొంచెం తక్కువ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి చూద్దాం మనం ఈ మార్కెట్ ఎలా ఉండబోతుంది. చూడండి, ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ జోన్లో మాత్రం మార్కెట్ ఉండిపోయింది. గత 8th నుంచి మార్కెట్ మాత్రం ఇక్కడ నుంచే ఉండిపోయింది ఈ 4 days అనేది. అయితే ఇటైనా బ్రేక్ అవ్వాలి, ఇటైనా బ్రేక్ అయితే కానీ మనకు కరెక్ట్ వ్యూ అనేది తెలియట్లేదు. 1 hour టైం ఫ్రేమ్లో చెక్ చేసుకున్నట్టయితే మార్కెట్ చూడండి, సెల్లింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే మార్కెట్ ఏంటంటే ఇది ఈ రెసిస్టెన్స్ లైన్ 18,330 రెసిస్టెన్స్ 39 రెసిస్టెన్స్ లైన్ అనేది కానీ బ్రేక్ అయితే, అప్ సైడ్ కానీ బ్రేక్ అయితే ఇంతవరకు వెళ్ళే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. కానీ మండే మార్కెట్ ఏంటంటే మ్యాక్సిమం సెల్లింగ్ ఉండబోతుందని నేను అనుకుంటున్నాను. చూడండి, ఇక్కడ ఆల్రెడీ రిజెక్షన్ స్టార్ట్ అవుతుంది. సెల్లర్స్ అనేవాళ్ళు ఆల్రెడీ యాక్టివ్లో ఉన్నారు. చూడండి, మార్కెట్ ఇక్కడ నుంచి కిందకు వచ్చే అవకాశం అయితే ఉంది. నాకు తెలిసి మార్కెట్ ఏంటంటే మళ్ళీ ఈ లైన్ వరకు వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడైనా ఈ రెసిస్టెన్స్ లైన్ అది 3rd time పక్క బ్రేక్ ఇవ్వాలి. చూడండి, ఫస్ట్ టైం టచ్ అయింది, రిజెక్షన్ వచ్చి కిందకు వచ్చింది, మళ్ళీ టచ్ అయింది, మళ్ళీ కిందకు వచ్చేసింది. 3rd time కూడా బ్రేక్ అయ్యి ఈసారి ఏంటంటే బ్రేక్ అవ్వాలి, కానీ ఇక్కడ బ్రేక్ అవ్వలేదు. 3 times అనేది ఎప్పుడైనా రెసిస్టెన్స్ టచ్ అయిందంటే ఆ రెసిస్టెన్స్ లైన్ అనేది వీక్ అవుతుంది, కానీ ఇక్కడ ఏంటంటే ఇంకా స్ట్రాంగ్గా ఉంది. చూడండి ఒకసారి, ఇక్కడ నుంచి మనకి మార్కెట్ సెల్లింగ్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది. మండే మార్కెట్ మ్యాక్సిమం గ్యాప్ అప్ కానీ అయిందంటే సెల్లింగ్ తీసుకొచ్చి, గ్యాప్ డౌన్ అయిందంటే మాత్రం కొంచెం చూసుకోవాలి. 1 hour ఎట్లా నడుస్తుందో చూసుకొని దాని తర్వాత మనం ఎంటర్ అవ్వాలన్నమాట. మార్కెట్ మ్యాక్సిమం సెల్లింగ్ సైడ్ ఉండడం బెస్ట్ అని నా ఫీలింగ్. అని మార్కెట్ గ్యాప్ డౌన్ అయినా అవుతుంది, లేదంటే ఇక్కడ ఫ్లాట్ ఓపెన్ అయిందంటే ఇక్కడ నుంచి సెల్లింగ్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది నాకు. అంటే మార్కెట్ ఇది నిఫ్టీ అండి, నిఫ్టీ సెల్లింగ్ సైడ్ అని నేను అనుకుంటున్నాను. బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్టయితే ఇది కొంచెం డిఫరెంట్ ఉండబోతుంది. ఇది 2 double top లాగా ఫామ్ అయింది, కాకపోతే డబుల్ టాప్ కాదు. ఇంతవరకు వచ్చిందంటే అప్పుడు డబుల్ టాప్ కింద మనం చేసుకొని ఇది నెక్ లైన్ చేసుకొని బ్రేక్ అయితే సెల్లింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ స్ట్రాంగ్ మర్బుజో క్యాండిల్ లాగా ఫామ్ అయింది. చూడండి, స్ట్రాంగ్ క్యాండిల్ ఫామ్ అయింది. చూడండి, తక్కువ టైం ఫ్రేమ్కి వెళ్ళి చూద్దాం. తక్కువ టైం ఫ్రేమ్కి వెళ్ళి చూస్తే మార్కెట్ అంటే ఈ జోన్లో ఉండిపోయింది. మార్కెట్ అనేది ఓన్లీ ఈ జోన్లో ఉండిపోయింది. 1 hour టైం ఫ్రేమ్లో మనం చూసుకున్నట్టయితే ఇది ఒకసారి చూడండి, ఒకసారి ట్రెండ్ లైన్ అనేది తీసుకుంది. ఈ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ అయిందంటే అప్పుడు మనం సెల్లింగ్ తీసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ రిజెక్షన్ అనేది ఇచ్చిందనమాట. చూడండి, ఇక్కడ ఆల్రెడీ రిజెక్షన్ అనేది ఇచ్చింది మార్కెట్. ఈ లైన్లో ఉండిపోయింది. ఇది బ్రేక్ అయితే బై చేసుకోవచ్చు. బ్రేక్ అవ్వకుండా స్ట్రాంగ్ క్యాండిల్ వచ్చింది కాబట్టి, సెల్లింగ్ క్యాండిల్ వచ్చింది కాబట్టి మ్యాక్సిమం మనకి ఇక్కడ సెల్లింగ్ ఉండే అవకాశం ఉంది. ఈ మండే మాత్రం మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ కూడా సెల్లింగ్ ఉండే అవకాశం ఉంది. ఈ లైన్ కానీ ఈ ట్రెండ్ లైన్ కానీ బ్రేక్ అయిందంటే మనం
షార్ప్ సెల్లింగ్ అనేది చేసుకోవచ్చు. టార్గెట్ ఎంతవరకు ఎట్టుకోవచ్చు, కానీ ఎంతవరకు రావాలంటే ఒక 2 or 3 days పడుతుంది పక్క. చూడండి ఇక్కడ ఈ లైన్ అనేది సపోర్ట్ కింద, రెసిస్టెన్స్ కింద తీసుకుంది. నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ ఉంది, కానీ మార్కెట్ పైకి అయితే వెళ్ళబోట్లేదు, కిందకి ఉండే అవకాశం ఉంది. మార్కెట్ సెల్లింగ్ అనేది వచ్చే అవకాశం ఉంది. 30 minutes టైం ఫ్రేమ్లో చూసుకున్నా సరే, మీరు ఎటు చూసుకున్నా సెల్లింగ్ అనేది నాకు క్లియర్ కనిపిస్తుంది. ఒకటి చూడండి, ఇక్కడ రిజెక్షన్ వచ్చేసింది. రిజెక్షన్ వచ్చి ఇంతవరకు వచ్చే అవకాశం అయితే ఉంది, కనిపిస్తుంది మనకి. లేదు ఇక్కడ ఎక్కువసేపు స్ట్రగుల్ అయిందనుకో, ఇక్కడే ఇదే లైన్లో ఒక 1 hour కానీ చూసుకుంటే అప్పుడు మనం బై సైడ్ ఉండొచ్చు. కానీ మ్యాక్సిమం మండే మాత్రం మార్కెట్ సెల్లింగ్ ఉండబోతుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ గైస్.